హలో. దిస్ ఈజ్ సతీష్. గవర్నమెంట్ అనేది ప్రెస్టీజియస్‌గా ఈ-ఆఫీస్ ప్రాజెక్ట్ అనేది తీసుకుంటం జరిగింది. గవర్నమెంట్ ఆఫీసెస్‌లో ఇప్పటి వరకు మాన్యువల్‌గా నడుస్తున్న ఫైల్ సిస్టమ్ ప్లేస్‌లో ఈ-ఆఫీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో, ఈ-ఆఫీస్‌కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ప్లస్ దాని దానికి ఇంట్రడక్షన్ దగ్గర నుంచి అది ఎలా వర్క్ అవుతుంది? దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ప్లస్ ఆఫీస్‌లో దాన్ని రన్ చేయాలంటే కావాల్సిన ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఏంటి? ఇవన్నీ నేను మీకు డిఫరెంట్ సెషన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆహ్, ఈ పార్ట్ 1లో ఈ ఆఫీస్‌కి సంబంధించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చూద్దాము. సో, ఈ పార్ట్ 1లో చూస్తున్న కంటెంట్స్ ఏంటి అంటే, వాట్ ఈజ్ ఈ-ఆఫీస్? వై ఇట్ ఈస్ రిక్వైర్డ్? వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? అంటే అసలు ఈ-ఆఫీస్ అంటే ఏంటి? అది ఎందుకు ఇప్పుడున్న మాన్యువల్ ఫైల్ సిస్టమ్‌లో ఈ-ఆఫీస్‌ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం? లేతే ఎందుకు దాని యొక్క యూజ్ ఏంటి? మూడోదేంటంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? ఈ ఈ-ఆఫీస్ రన్ చేయటానికి బేసిక్‌గా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో నేను మీకు ఈ పార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ ఈ-ఆఫీస్? బేసికల్‌గా మనం ఆఫీస్‌లో మాన్యువల్‌గా ఫైల్స్ అనేవి రన్ చేస్తూ ఉంటాము గవర్నమెంట్ ఆఫీసెస్‌లో. ఈవెన్ ఇంతకుముందు ప్రైవేట్ ఆఫీసెస్‌లో కూడా మాన్యువల్ ఫైల్ సిస్టమ్ అనేది ఉండేది. అంటే ఏ అప్లికేషన్ గానీ, లేతే ఎనీ రిసిప్ట్ కానీ మనకి బయట ఆఫీసెస్ నుంచి వచ్చినప్పుడు, బయట ప్రజల దగ్గర నుంచి కానీ, ఆఫీసెస్ దగ్గర నుంచి గాని వచ్చినప్పుడు, దాన్ని మనం తీసుకొని దానికి సంబంధించి ఫైల్ అనేది రన్ చేసి, ఆహ్, దాని మీద సిగ్నేచర్స్ అనేవి ఆఫీసర్ సిగ్నేచర్ క కన్సర్న్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఆఫీసర్ సిగ్నేచర్ వరకు మొత్తం తీసుకొని, దానికి సంబంధించి ఎండార్స్‌మెంట్ అనేది లేతే రిప్లై అనేది అలా ఇస్తూ ఉంటాం. ఇదంతా మాన్యువల్‌గా జరిగే ప్రాసెస్. కానీ ఈ ఈ-ఆఫీస్ అనేది వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ అనమాట. అంటే ఇక్కడ మాన్యువల్ ఫైల్ రన్నింగ్ అనేది కాకుండా మొత్తం ఎలక్ట్రానిక్‌గా జరుగుతుంది. కంప్యూటర్సు ప్లస్ మెయిన్‌గా కంప్యూటర్స్ యూజ్ చేసుకొని ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకొని మొత్తం ఎలక్ట్రానిక్‌గా రన్ చేస్తాము. సో, ఈ-ఆఫీస్ అనేది ఒక వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్. ఇక్కడ పేపర్ అనే కాన్సెప్టే ఉండదు. మొత్తం ఎలక్ట్రానిక్‌గా మాత్రమే జరుగుతుంది. బయట నుంచి మనకి మాన్యువల్‌గా పేపర్ వస్తే దాన్ని మనం ఎలక్ట్రానిక్‌గా కన్వర్ట్ చేసి అంటే దాన్ని మళ్ళీ పీడీఎఫ్‌లోకి మార్చి ప్రాసెస్ అంతా ఆఫీస్‌లో జరిగే ప్రతి ప్రాసెస్ ఇంక్లూడింగ్ ఫైల్ పెట్టడం దగ్గర నుంచి సిగ్నేచర్ చేసేందుకు ప్రతి ప్రాసెస్ ఎలక్ట్రానిక్‌గానే జరుగుతుంది. తర్వాత బయటికి డిస్పాచ్ చేసేది కూడా మనం ఎలక్ట్రానిక్‌గానే చేస్తాము. సో, ఎనీవే ఈ-ఆఫీస్ అల్టిమేట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆఫీస్‌లో పేపర్‌లెస్ అనే కాన్సెప్ట్ తీసి మొత్తం మొత్తం ఎలక్ట్రానిక్‌గా రన్ చేయడం. సో, ఈ-ఆఫీస్ యొక్క మెయిన్ పర్పస్ అది. వై ఇట్ ఈస్ రిక్వైర్డ్? ఎందుకు ఈ-ఆఫీస్‌ని తీసుకురావాల్సొచ్చింది? బేసికల్‌గా రిఫార్మ్స్ అనేవి ఏ ఫీల్డ్‌లో అయినా కంపల్సరీ. అది గవర్నమెంట్ సెక్టార్ అయినా, ప్రైవేట్ సెక్టార్ అయినా. సో, గవర్నమెంట్‌లో ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న మాన్యువల్ ఫైల్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ అనమాట. సో, ఈ కొత్త సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ముఖ్యంగా ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎంప్లాయీస్ అలాగే వర్క్ కల్చర్ పెరుగుతుంది అనమాట. మాన్యువల్ ఫైల్ సిస్టమ్‌లో ఇప్పుడు ప్రతిరోజు కొన్ని వందల అప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. యాస్ డేస్ జరిగే కొద్దీ జనాభా పెరుగుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమస్యలు గానీ, లేదా మనం పరిష్కరించవలసిన సమస్య గానీ పెరుగుతూ ఉంటాయి. సో, దానికి సంబంధించి కొన్ని వందల అప్లికేషన్స్, వేల అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం మాన్యువల్‌గా ఫైల్స్ రన్ చేసి, మాన్యువల్‌గా ప్రాసెస్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. సో, దీంట్లో ఒక గొప్ప రిఫార్మ్ ఏంటంటే, దీన్ని ఎలక్ట్రానిక్‌గా కన్వర్ట్ చేసి చేయటం అన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎంప్లాయీ పెరుగుతుంది. చాలా తక్కువ టైంలో మనం ఎక్కువ వర్క్ మనం డెలివర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు జస్ట్ ఒక 2000, 2004 ఆ ఇయర్ మధ్య వరకు అక్కడ మొత్తం మాన్యువల్‌గానే అకౌంట్స్ ఓపెనింగు, ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగాయి. కానీ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్‌ని వితౌట్ కంప్యూటర్స్ అనేది లేకుండా మనం ఊహించలేని పరిస్థితి. సో, అదే కాన్సెప్ట్‌తో ఈ ఆఫీస్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో, దీనివల్ల మెయిన్‌గా ఎంప్లాయీ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ తను ప్రొడ్యూస్ చేయొచ్చు. అదే విధంగా ట్రాన్స్‌పరెన్సీ.
సో, అంటే ఆఫీస్‌లో ఏదన్నా ఒక ఫైల్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీయాలన్నప్పుడు మాన్యువల్‌గా చాలా కష్టమవుతుంది. ఓల్డ్ ఫైల్‌కి సంబంధించయితే దానికి సంబంధించి ఆ క ఆ లాగ్స్ కానీ, ఆ ఫైల్ డీటెయిల్స్ కానీ మొత్తం గ్యాదర్ చేసి మొత్తం వెతకాల్సొస్తుంది. అయితే చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఎలక్ట్రానిక్‌గా ఆ వర్క్ అంతా తప్పుతుంది. సింపుల్‌గా ఒక సింగిల్ సెర్చ్ ఆప్షన్‌తో మనం ఎన్ని లక్షల ఫైల్స్ ఉన్నా గానీ వాటిలో నుంచి మనకు కావాల్సిన ఫైల్‌ని రిట్రీవ్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. ఈవెన్ ఒక 20 ఇయర్స్ తర్వాతైనా గానీ ఆ ఫైలు అప్పటికొచ్చిన అసిస్టెంట్ అనేది చాలా ఈజీగా యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఎక్కడ ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతుంది. సో, ఈవెన్ పబ్లిక్ కూడా తెలుస్తుంది. వాళ్ళు పెట్టిన అప్లికేషన్స్ లేదా వేరే ఆఫీసెస్ నుంచి వచ్చిన అప్లికేషన్స్ యొక్క ప్రెజెంట్ స్టేటస్ ఏంటి? ఎవరి దగ్గర ఎన్నాళ్ళ నుంచి హోల్డ్‌లో ఉన్నాయి, పెండింగ్‌లో ఉన్నాయి అనేది. అది కూడా ఒక అడ్వాంటేజే. ప్లస్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ ఏంటంటే ప్రతి ఎంప్లాయీ వాళ్ళు రన్ చేసే కొన్ని సార్లు ఏంటంటే ఆహ్, కొంతమంది ఎంప్లాయీస్ దగ్గర కొన్ని ఫైల్స్ అనేవి అలా హోల్డ్‌లో పడిపోతూ ఉంటాయి. అంటే ఐ మీన్ అకౌంటబిలిటీ ఏంటంటే అల్టిమేట్‌గా వాళ్ళకి సంబంధించి చేయాల్సిన వర్క్ చేయటం అనేది. ఇది హైయర్ ఆఫీసర్స్‌కి తెలిసిపోతుంది. ఎవరి దగ్గర ఫైల్స్ ఎన్ని ఉన్నాయి? ఎంతవరకు ఉన్నాయి? వాళ్ళ స్టేటస్ ఏంటి? ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు ఫైల్ పెట్టలేదు. సో, ఈ ఆఫీస్ వల్ల అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది. ఆహ్, ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్. అదే విధంగా నెక్స్ట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంప్లాయీస్‌కి డిక్రీజ్ ద బర్డెన్ ఆన్ ద ఎంప్లాయీ. అంటే ఎంప్లాయీస్ మీద బర్డెన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకన్నానంటే కొన్ని సీట్స్ కొంచెం టఫ్ సీట్స్ ఉంటాయి. అంటే ఎక్కువ ఫైల్స్ రన్ చేయాల్సి రావచ్చు. లేతే కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ డీల్ చేయాల్సి రావచ్చు. సో, దీనివల్ల హైయర్ ఆఫీసర్స్‌కి ఒక క్లారిటీ వస్తుంది. మొత్తం ఒక సింగిల్ క్లిక్‌తో ఏ ఎంప్లాయీ రోజుకి ఎన్ని ఫైల్స్ పెడుతున్నారు, ఎన్ని ఫైల్స్ పెట్టట్లేదు. ఆన్ అన్ యావరేజ్‌గా సింగిల్ ఎంప్లాయీ ఎన్ని ఫైల్స్ రన్ చేస్తున్నారు. డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏంటి, ఇలా సింగిల్ క్లిక్‌తో మొత్తం డీటెయిల్స్ అనేవి ఎలక్ట్రానిక్‌గా డిస్‌ప్లే అవుతుంది. అదొకటి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాన్యువల్ ఫైల్ సిస్టమ్‌లో కంపల్సరీగా ఆఫీస్‌కొచ్చి దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది తీసుకొని మనం రన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ మొత్తం డీటెయిల్స్ అనేవి ఈ ఆఫీస్‌లో ఉంటాయి కాబట్టి జస్ట్ మనం దానికి సంబంధించి ఇంటి దగ్గర మనం మన కంప్యూటర్ నుంచి కూడా మనం ఆఫీస్‌కి సంబంధించిన వర్క్ క్లియర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ సేఫ్టీ టు ది ఎన్విరాన్మెంట్. ఆహ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిరోజు ఆహ్, ఆహ్, కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్‌లో కొన్ని లక్షల ఫైల్స్ రన్ చేస్తూ ఉంటాము. ప్రతి ఫైల్‌కి చాలా పేపర్‌లు మనం వాడుతూ ఉంటాము. దీనివల్ల ఒక్క గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కలిపి తీసుకుంటేనే కొన్ని లక్షల పేపర్‌లు రోజుకవుతూ ఉంటాయి. మనం ఈ ఆఫీస్‌ని యూజ్ చేసినట్లయితే ముఖ్యంగా ఈ పేపర్స్ అన్నిటిని సేవ్ చేస్తే మీనింగ్ ఏంటంటే ఆటోమేటిక్‌గా చెట్లను కూడా రక్షిస్తున్నట్టు. అందుకే నేను సేఫ్టీ టు ది ఎన్విరాన్మెంట్ అని కూడా చెప్పడం జరిగింది. సో, ఇది ఈ ఆఫీస్ యొక్క అడ్వాంటేజెస్. సో, అందుకే గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్‌గా దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? ఈ ఆఫీస్ అసలు రన్ చేయాలంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫీస్ అంటే ఇదేదో పెద్ద సాఫ్ట్‌వేర్, దీన్ని రన్ చేయడం చాలా కష్టమని ఆహ్, అనుకోవచ్చు. కానీ దీనికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. అసలు కంప్యూటర్‌లో మనకి బేసిక్ ఫంక్షన్స్ ఏంటో తెలిస్తే దీన్ని చాలా ఈజీగా రన్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్‌తో ఈ ఆఫీస్‌ని రన్ చేయటం అలా చాలా సింపుల్‌గా డిజైన్ చేయడం జరిగింది ఈ ఆఫీస్ సాఫ్ట్‌వేరు. నేను మీకు ఆ సాఫ్ట్‌వేర్ ఫంక్షనింగ్ అంతా నేను మీకు నెక్స్ట్ సెషన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్ఐసీ మెయిల్ ఐడీ డిజిటల్ టోకెన్ అనేసి రాశాను. ఈ రెండిటిని నేను హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవి ప్రతి పర్సను ఎక్కడికెళ్ళినా ఈ 2 తనతో పాటు క్యారీ చేస్తూ ఉండాలి. ఈ 2 ఏంటంటే వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఏ సిస్టమ్ మీదకెళ్ళినా గానీ ఫస్ట్ వాళ్ళు బేసిక్‌గా ఈ ఆఫీస్ రన్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళిద్దరికీ 2 ఉండాలి. ఎన్ఐసీ మెయిల్ ఐడీ, డిజిటల్ టోకెన్. ఎన్ఐసీ మెయిల్ ఐడీ అంటే లైక్ ఇది ఒక జీమెయిల్ లాగనమాట. ఒక మెయిల్ అది. మనకి జీమెయిల్, యాహూ మెయిల్ ఎలా యూజ్ చేస్తూ ఉంటామో మెయిల్స్ పంపించుకుంటానికి ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి. లైక్ ఎన్ఐసీ మెయిల్ ఐడీ కూడా అలాంటిదే. బట్ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ జీమెయిల్, యాహూ మెయిల్ అనేవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఎంఎన్‌సి కంపెనీస్ హ్యాండ్ ఓవర్‌లో ఉంటాయి. ఈ ఎన్ఐసీ మెయిల్ ఐడీ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటుంది. అంటే ఇది గవర్నమెంటు ఎంప్లాయీస్‌కి ఇస్తున్న మెయిల్ ఐడీ అనమాట. ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. వేరే వాళ్ళు తీసుకుంటానికి లేదు. లైక్ జీమెయిల్, యాహూ మెయిల్ అయితే ఎవరైనా తీసుకోవచ్చు. బట్ ఇదేంటంటే గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే. సో, ఈ ఎన్ఐసీ ఈమెయిల్ ఐడీ అనేది కంపల్సరీ. మనం దీనితోనే ఈ ఆఫీస్‌లో లాగిన్ అవుతూ ఉంటాము. సో, ఎన్ఐసీ ఈమెయిల్ అనేది కంపల్సరీ. ప్లస్ డిజిటల్ టోకెన్
అనేది కూడా కావాలి. ఇది 2 మనతో ఎప్పుడూ ఉండాలి. ఇది అనేసి ఈమెయిల్ ఐడీ, యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే మనం గుర్తుపెట్టుకుంటాం. ఈ డిజిటల్ టోకెన్ అంటే ఇది లైక్ ఒక పెన్ డ్రైవ్‌లా ఉంటుంది. మీకు దాన్ని అది చూపిస్తాను. దీంట్లో ఏంటంటే ఈ డిజిటల్ టోకెన్ అనేది లైక్ మనం మాన్యువల్‌గా ఫైల్స్ రాసేటప్పుడు మాన్యువల్ ఫైల్ మొత్తం రాసేసిన తర్వాత మనం సైన్ చేస్తాము. ప్లస్ హైయర్ ఆఫీసర్స్‌కి పంపించినప్పుడు వాళ్ళు కూడా సైన్ చేస్తారు. కానీ ఇక్కడ ఎలక్ట్రానిక్‌గా మొత్తం జరుగుతుంది అని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ సైనింగ్ అనేది ఉండదు. ఇక్కడ డిజిటల్ టోకెన్ అనేది ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం డిజిటల్‌గా సైన్ చేస్తామనమాట. అంటే మన మన సిగ్నేచర్ వచ్చేసి డిజిటల్‌గా పడుతుంది. దానికి సంబంధించి ప్రతి ఎంప్లాయీకి డిజిటల్ టోకెన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో, ఈ డిజిటల్ టోకెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అది. ప్లస్ వాటికి సంబంధించి డ్రైవర్స్ కూడా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ప్రతి డిజిటల్ టోకెన్‌కి డ్రైవర్స్ ఉంటాయి. కొన్ని డిజిటల్ టోకెన్‌కి ఇన్‌బిల్ట్‌గా వాటిలో ఉంటే, కొన్ని డిజిటల్ టోకెన్స్‌కి మనం మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసుకొని చేయాల్సుంటుంది. అది డిజిటల్ టోకెన్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ 2 మాత్రం కంపల్సరీగా ఈ ఆఫీస్ రన్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉండాల్సినవి. ఈ మిగిలిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, మీరు ఏ సిస్టమ్‌లో అయితే రన్ చేయాలనుకుంటున్నారో, ఆ సిస్టమ్‌లో ఇవన్నీ ఉండాలి. సో, మీరు బిఫోర్ రన్ చేయాలని ఈ ఆఫీస్ స్టార్ట్ చేయాలి అంటే, ఎన్ఐసీ మెయిల్ ఐడీ, డిజిటల్ టోకెన్ కంపల్సరీ. ప్లస్ ఏ సిస్టమ్‌లో అయితే మీరు రన్ చేయాలనుకుంటున్నారో, ఆ సిస్టమ్‌లో ఈ మిగిలిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఉండాలి. వాటిల్లో ఇంటర్నెట్ కనెక్షన్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఇది వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ అని చెప్పాను కాబట్టి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే మనము ఈ బ్రౌజర్స్ ఓపెన్ చేసి చేస్తూ ఉంటాము. ఇక్కడ బ్రౌజర్స్‌లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరు, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ మాత్రమే మనం వాడాలి. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కూడా IE11. మిగిలిన బ్రౌజర్స్ అనేవి ఓపెన్ అవుతుంది గానీ, సైన్ చేసేటప్పుడు డిజిటల్ టోకెన్ యూజ్ చేసుకొని సైన్ చేసేటప్పుడు కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, కాబట్టి బ్రౌజర్స్ రిస్ట్రిక్షన్ ఉంది. సో, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ గానీ, మొజిల్లాలో గానీ రన్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ జావా. జావా అనేది కంపల్సరీగా ఇన్‌స్టాల్ చేయాలి. ఈ జావా అనేది వెర్షన్ గూడా రిస్ట్రిక్షన్ ఉంది. కంపల్సరీగా ఈ 1.8.93 ఆర్ బిలో మాత్రమే మనం చేయాలనమాట. అంతకన్నా ఎక్కువ అప్‌గ్రేడ్ చేయకూడదు. లేటెస్ట్ వెర్షన్ ఎప్పుడు ఉండకూడదు. 1.8.93 ఆర్ 92 ఆర్ బిలో. బిలో మీన్స్ మరీ బేసిక్ వెర్షన్స్ కాదు. ఈ 91, 92, 93 వెర్షన్స్ వరకు ఓకే. దానికన్నా లేటెస్ట్‌గా అప్‌గ్రేడ్ అయితే ఈ డిజిటల్‌గా మనం సైన్ చేయడానికి కుదరదు. సో, జావా యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే డిజిటల్‌గా సైన్ చేయడానికి మాత్రమే ఈ జావా అనేది యూజ్ అవుతుంది. సో, అంటే వన్స్ ఒకసారి ఈ ఆఫీస్‌లో ఫైల్స్ రన్ చేసిన తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ప్లస్ ఈ బ్రౌజర్స్ 2 ఉంటే మనం ఈ ఆఫీస్‌ని ఓపెన్ చేసి మాన్యువల్‌గా మనం ఫైల్స్ అన్ని రాయొచ్చు. బట్ సైన్ మాత్రం చేయాలంటే వేరే ఆఫీసర్‌కి మనం ఫైల్ పంపించాలంటే సైన్ చేసి పంపిస్తాం మాన్యువల్‌గా. ఈ ఆఫీస్‌లో కూడా అలా సైన్ చేయాలంటే డిజిటల్ టోకెన్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా జావా అడుగుతుంది. సో, ఈ జావా వెర్షన్ అనేది 1.8.93 ఆర్ బిలో మాత్రమే ఉండాలి. ఓకే. ప్లస్ వన్స్ జావా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వాటి సెక్యూరిటీ సెట్టింగ్స్ కూడా మనం మార్చాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అనేవి ఎలా మార్చాలి నేనది మీకు నేను నెక్స్ట్ సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా అడోబ్ లేటెస్ట్ వెర్షన్ అనేది కావాలి. ప్లస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది కూడా కావాలి. సో, ఇవన్నీ ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్స్. సో, బిఫోర్ మనం ఒక ఆఫీస్‌లో ఇంప్లిమెంట్ చేద్దాము అనుకున్నప్పుడు మనం చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ఒక ఎంప్లాయీ తరపున తను ఎన్ఐసి మెయిల్ ఐడీ ఉండాలి, డిజిటల్ టోకెన్ ఉండాలి. ప్లస్ ఏ సిస్టమ్ మీదైతే తను ఈ ఆఫీస్ రన్ చేయాలనుకుంటున్నాడో ఆ సిస్టమ్‌లో నేను చెప్పిన ఈ టూల్స్ అన్నీ ఉండాలి. సో, ఇవి గాని మనం బేసిక్‌గా గ్యాదర్ చేసి పెట్టుకున్నట్లయితే ఈ ఆఫీస్ రన్ చేయడానికి ఈ టూల్స్ అన్నీ ఉంటే మనం ఈ ఆఫీస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో, నేను ఈ సెషన్‌లో ఈ ఆఫీస్ అంటే ఏంటి? దాని యొక్క ఇంపార్టెన్సెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? ప్లస్ ఈ ఆఫీసెస్ రన్ చేయటానికి కావాల్సిన టూల్స్, రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను నెక్స్ట్ సెషన్‌లో ఫర్దర్‌గా ఈ ఆఫీస్‌కి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ పోస్ట్ చేయటం జరుగుతుంది. సో, మీరు ఈ సెషన్స్ అన్నిటిని నిరంతరం ఫాలో అయ్యి మీ కామెంట్స్ అన్నీ ఇవ్వచ్చు. దానికి సంబంధించిన మెయిల్ ఐడీ డీటెయిల్స్ అన్ని నేను లాస్ట్ సెషన్‌లో పోస్ట్ చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.